ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో స్వీట్ కార్న్ సాగులో అనుభవాలు, పరకాల మండలం వెల్లంపల్లి గ్రామ రైతు ఏకు కుమారస్వామి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం శ్రీగంధం సాగులో అనుభవాలు, పరకాల మండలం నాగారం గ్రామ రైతు పసుల ఆదినారాయణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-118-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి స్వీట్ కార్న్ సాగులో అనుభవాలు, పరకాల మండలం వెల్లంపల్లి గ్రామ రైతు ఏకు కుమారస్వామి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో మరి వివిధ రకాల పంటలు పండించడంలో అనుభవం కలిగినటువంటి రైతు, ముఖ్యంగా ఈ సంవత్సరం స్వీట్ కార్న్ అంటే మొక్కజొన్న వేసి మరి ఆ పంటను పండిస్తున్నటువంటి రైతు ఏకు కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు. కిసాన్ వాణి కార్యక్రమానికి ఆయనను పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సార్. ముఖ్యంగా మీకు ఎన్ని ఎకరాల భూమి? నాకు 2 ఎకరాల భూమి ఉన్నది సార్. 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఈ 2 ఎకరాలలో ఏ ఏ పంటలను మీరు వేసుకున్నారు? ఎకరం పొలం వేసిన సార్, వరి నాటిన. ఎకరం పెరడు వేసుకున్నా సార్. ఎకరం పెరడు అంటే ఈ పెరడు మొక్కజొన్న స్వీట్ కార్న్ వేసుకున్నా సార్ నేను. మొక్కజొన్నలో స్వీట్ కార్న్. ఓకే, ఇప్పుడు మనకు సాధారణంగా ఇతర మన దేశవాళీ మొక్కజొన్నకు భిన్నంగా మీరు స్వీట్ కార్న్ వేశారు. మరి దీన్ని పండించేటువంటి పద్ధతి, దాని యొక్క విధానం గురించి ఇప్పుడు చెప్పండి మా ఆకాశవాణి శ్రోతలకు. ఎందుకంటే చాలా కాలం మనకు ఈ స్వీట్ కార్న్ ద్వారా మనం బజార్లో మార్కెట్లో చూస్తుంటా ఉంటాం. దీని ద్వారా ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏమిటి, లాభాలు ఏంటి, వాటిని ఎట్లా సాగు చేయాలనేటువంటి విషయాలు చెప్పండి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ మీరు ఇప్పటికీ వేశారా? వేసినాం సార్. స్వీట్ కార్న్ ఆల్రెడీ ఎకరం వేసినాం. ఈ సంవత్సరం వేసినాం. దాన్ని వేసేటువంటి పద్ధతి గురించి చెప్పండి ముందుగా. ఎట్లా వేస్తే అంటే ఇప్పుడు ఎంతకాలం అయింది వేసి, లేకపోతే ఇప్పుడు కూడా వేసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు కూడా వేసుకునే అవకాశం ఉంది. అది ఎప్పటికి వేసుకోవచ్చు సార్. నీరు ఉన్న ప్లేసులల్లో ఎప్పటికి వేసుకోవచ్చు. అది జనవరిలో వేసుకోవచ్చు, ఫిబ్రవరిలో వేసుకోవచ్చు, చివరికి ఏప్రిల్ మేలో కూడా వేసుకోవచ్చు. స్వీట్ కార్న్కు పద్ధతి అంటే టైం అంటూ ఉండదు. అది నిర్విరామ పంట, ఎప్పటికి వేసుకోవచ్చు. మార్కెట్లోకి ఎప్పటికీ పోతుంది ఆ పండు. మనకు అది కంకి కాగానే దీన్ని తీసుకుపోతారు సార్. వాళ్ళే వస్తారు, వచ్చి టాటా ఏసీలలో కానీ ట్రాలీలలో కానీ పట్టుకుపోయి రోడ్ల మీద చాలామంది వేసి అమ్ముకుంటారు. దానికి ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది సార్ స్వీట్ కార్న్కు. ఎట్లా పండించాలో చెప్పండి ముందుగా. మీరు ఎట్లా ఇప్పుడు వేశారు కాబట్టి నాటే పద్ధతి గురించి, దాన్ని ముందు భూమి దుక్కి చదును చేసుకునే విధానం కానుంచి మొదటి నుంచి. స్వీట్ కార్న్ ఇప్పుడు అది మన మామూలు వేరే కంకి కన్నా ఇది కొంత దానికి భిన్నంగా ఉంటుంది సార్. స్వీట్ కార్న్ కంకి గింజ వేసే ముందు నాగలితో దున్నేటప్పుడు నాగలి ఎక్కువ లోతు తీయద్దు. మీదనే ఎక్కువ మినిమం 3 ఇంచుల లోతే ఉండాలి నాగలి దిగాలి. లేకపోతే చేతి ద్వారా కూడా స్వీట్ కార్న్ పెట్టుకోవచ్చు, చేతి ద్వారా కూడా పెట్టవచ్చు. అదే ఇలా నాగడికి ఎగ్జాంపుల్ మన వేరే మొక్కజొన్నకైతేనో గడ్డ బల కొట్టాలి సార్. ఈ స్వీట్ కార్న్ కంకి గింజకు గడ్డ బల కొడితే ఆ కంకి అసలుకే మొలవది ఆ గింజ. కాబట్టి 3 ఇంచుల లోతుల్లో మాత్రమే స్వీట్ కార్న్ గింజ పడాలి. అది పడ్డ తర్వాత ఒక 10 వారం వరకు స్వీట్ కార్న్ గింజ బయటికి వస్తుంది సార్, బయటికి మొలుస్తుంది. మొలిచిన వచ్చి గడ్డి మంది గిట్లా ఎక్కువ కొట్టద్దు. ఆ స్వీట్ కార్న్ అంతా బయట తర్వాత మందు గిట్లా పిచికారి చేయడానికి వస్తే ఫస్ట్లో బారగాడు మందు కొట్టాలి, ఆయన పురుగు వచ్చి ఆశపడకుండా. అది 2 సార్లు కొట్టాలి. 2 సార్లు కొట్టినాక ఇక సేమ్ మన పిండి వేసినట్టే డిఏపి కానీ యూరియా కానీ పొటాష్ కానీ వేసుకుంటూ ఉండాలి. అంటే
ఇప్పుడు దుక్కి చదును చేసుకునే సమయంలో దాంట్లో ఏమైనా సేంద్రియ ఎరువులు కానీ ఇతర ఎరువులు కానీ వాడాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఉంటుంది సార్. మనం చేస్తున్నాడు ఫస్ట్ మనం గింజ వేసేటప్పుడు మాత్రం స్వీట్ కార్న్ గింజ పెట్టేటప్పుడు డిఏపి వేసుకోవాలి సార్. డిఏపి వేసుకొని గింజ వేసుకుంటే మొక్కకు గట్టిదనం వస్తుంది, బలం ఉంటుంది. అంటే సేంద్రియ ఎరువులు వాడాలా లేకపోతే రసాయనిక ఎరువులు? రసాయనిక ఎరువులే వాడాలి. అవే సేంద్రియం కన్నా రసాయనిక ఎరువులే వాడాలి సార్. వాడితేనే కొంచెం మొక్క గట్టితనం ఉంటుంది, కంకి కూడా గట్టిగా ఉంటుంది సార్, పెద్దగా ఉంటుంది కంకి. అది సాధారణంగా ఇవి స్వీట్ కార్న్ గట్టిగా ఉండవు కదా మన దేశవాళీ లాగా. తినడానికి ఉంటుంది సార్. స్వీట్ కార్న్ ఎక్కువ తినడానికి పిల్లలు రోడ్ల మీద తింటారు కదా, చాలా మంది ఇప్పుడు మొత్తం రోడ్ల మీద అమ్ముతాం సార్. ఈ స్వీట్ కార్న్ ఎక్కువ గింజతో ఏం లేదు, తిండి కోసం పోతాం. దీనికి ఇది ఆరోగ్యానికి కూడా మంచి ఫుడ్ సార్. స్వీట్ కార్న్ చాలా మంచి ఫుడ్ కాబట్టి చాలా మంది కొనుక్కొని తింటున్నారు వీటిని. అంటే ఇప్పుడు సాధారణ మొక్కజొన్నకును ఈ స్వీట్ కార్న్కు ఏ విధమైన డిఫరెన్స్ అంటే ఉంటుంది? స్వీట్ కార్న్ అనేది 100 రోజుల పంటే సార్. అది సాధారణ వేరే మొక్కజొన్న మాత్రం అది 4 నెలల పంట సార్. కాబట్టి 100 రోజుల పంట ఇది మంచి తొందరగా చేతికి వస్తుంది. వచ్చినట్టే తీసి మనం మార్కెట్ పంచుకోవచ్చు. అదే ఆ పంట అయితే దాన్ని కొయ్యాలి, మొక్కజొన్న పట్టాలి, దాన్ని మార్కెట్ కొట్టాలి. అది కొంచెం రిస్క్తో కూడుకున్న పని. ఇది పచ్చికంకినే తీసుకుపోయి మన మార్కెట్లో పోతే డైరెక్ట్ అమ్ముకొని చేతికి డబ్బు వస్తుంది, రైతుకు గిట్టుబాటు జరగలుగుతుంది సార్. అదైతే కోసి మళ్ళీ మిషన్లు వేసి పట్టి బెండ్లు వేరు చేసి అది చేసి తీసుకుపోయి మార్కెట్ అమ్మాలి. దాని కొంచెం రిస్క్తో కూడుకున్న పని. ఇది డైరెక్ట్ పచ్చికంకినే అమ్ముతాం కాబట్టి పచ్చికంకి అమ్మడం వల్ల రైతుకు కూడా కొంచెం గిట్టుబాటు జరుగుతుంది, పంట కాలం కూడా తగ్గుతుంది. సాధారణంగా ఎట్లా ఇది లాభదాయకమో చెప్పండి. ముఖ్యంగా సాధారణ కంకి మొక్కజొన్నకు అలాగే ఈ స్వీట్ కార్న్కి ఏ విధంగా రైతుకు లాభదాయకం చేకూరుతుందో దాని గురించి చెప్పండి. ఇప్పుడు ఇతర పంటలకు భిన్నంగా స్వీట్ కార్న్ పండించడం అనేది మనకు సాధారణంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా జరుగుతుంది. పోయిన సంవత్సరం ఎకరం మామూలు మొక్కజొన్న వేసిన సార్. అది మొత్తం లాస్ట్ స్టేజ్కి వచ్చి మార్కెట్ పోయే వరకు నాకు 40,000 వచ్చినాయి. అంతకుముందు సంవత్సరం మళ్ళీ స్వీట్ కార్న్ వేసిన ఒక ఎకరానికి నాకు ₹1,00,000 వచ్చినాయి సార్. కాబట్టి నాకు ఆ స్వీట్ కార్న్ మీదనే కొంచెం అలకడి పంట, ₹10 ఆదాయం ఉన్నది, రైతుకు గిట్టుబాటు ఉన్నది. కాబట్టి ఆ స్వీట్ కార్న్ వైపే మొగ్గు చూపిన సార్. నేను ఎక్కువ స్వీట్ కార్న్ అయితేనే బెనిఫిట్ వస్తుంది, రైతుకు లాభం జరుగుతుంది. మళ్ళీ దాని నిర్విరామ పంట ఎప్పటికైనా వేసుకోవచ్చు. వేరే మొక్కజొన్న మామూలు సాధారణ మొక్కజొన్న నువ్వు జనవరి ఫిబ్రవరి వేస్తే అప్పుడు ఎండకు సరిగా కాయదు. అదే స్వీట్ కార్న్ ఎండ మే కాదు జూన్లో వేసినా కూడా కాస్తుంది సార్. దీనికి మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది చెప్పి? ఇక రోగం వచ్చినప్పుడు మందులు కొట్టుకోవాలి సార్ కంపల్సరీ. వచ్చే అవకాశం ఉంటుంది అది రోగాన్ని బట్టి సార్. ఆ కంకి ఆ స్టేజ్ ఎట్లున్నది, అది ఏ స్టేజ్ ఉన్నది, అది ఏ పురుగు వస్తుంది, ఆ పురుగుని బట్టి మనం అగ్రికల్చర్ వాళ్ళని అడిగి అది ఉంటారు కదా వాళ్ళు పెస్టిసైడ్స్ వాళ్ళని అడిగి మందులు తెచ్చి కొడతాం సార్. అంటే మీరు గమనించింది సాధారణంగా ఈ సాధారణ కంకికున్ను ఈ స్వీట్ కార్న్కి రెండింటికి కూడా ఒకే రకమైనటువంటి చీడపీడలు ఆశిస్తాయా లేకపోతే ఎట్లా ఉంటుంది? రెండు సేమే సార్. సేమే పీరియడ్ సేమ్. అలా గుళికలు వేసేది బారగాడ అంటే లోపల అది దాన్ని ఉంటుంది కదా ఇందులో అది లోపల వేయాలి సార్. అది దాన్ని మొగిళ్ళల్లో వేసే మంది ఎత్తాం సార్. అలా మొగిళ్ళల్లో సుక్కేసుకుని పోతే అయ్యే ఆ మామూలు పీరియడ్కు అంతే ఉంటుంది, ఈ స్వీట్ కార్న్ పీరియడ్ కూడా వేసేది కూడా అంతే ఉంటుంది సార్. ఎరువులు సాధారణంగా ఎప్పుడెప్పుడు వేయాలి మరి? ఎరువులు ఫస్ట్ వేసేటప్పుడు డిఏపి, తర్వాత నెల రోజుల తర్వాత యూరియా పొటాషు, తర్వాత మళ్ళీ ఒకసారి యూరియా పొటాష్ వేస్తే సరిపోతుంది సార్. 3 సార్లు సరిపోతుంది, అంతగానే ఎక్కువ అవసరం. ఆ ఎరువులు కాకుండా ఇంకేమైనా పెండ ఎరువు ఇట్లాంటివి ఇక వేస్తారు కానీ మనం ఎక్కువ అయితే అది వేయం సార్. ఇక మనకి రసాయనిక ఎరువులే ఎక్కువ వాడతాం. ఇక సేంద్రియ ఎరువులు అంటే మనకి లేవు. మనకు ఇప్పుడు ఏ దశలో ఉంది మరి మీ ఈ మొక్కజొన్న? నా పెరడు ఇప్పుడు నెల అవుతుంది సార్. ఇంకా మామూలు స్టేజ్లో ఇంకో 2 నెలల టైం కావాలి సార్ నా పెరడు కంకి రావాలంటే. అంటే ఈ సమయంలో మరి దీంట్లో కలుపుతీత లాంటిది ఏమైనా చేయాల్సి ఉంటుంది? కలుపుతీత చేయాలి సార్. ఎన్ని రోజులకు చేయాలి? 20 రోజుల తర్వాత. అంటే కలుపుతీత గడ్డి మందు కొట్టినా పర్వాలేదు సార్. గడ్డి మందు కొడితే మరి పూర్తిగా గడ్డి నశించిపోతుందా? పూర్తిగా గడ్డి నశించిపోతుంది, పెరడు కూడా ఏం కాదు సార్. గడ్డి మరి కలుపుతీత అంటే లేబర్ సమస్యలు ఎక్కువైనాయి. 250-300 అంటారు. ఎకరం కలిపేయాలంటే 5-6 వేలు 10,000 అవుతుంది. గడ్డి మంది ఒక ₹1,000 తెచ్చి కొడితే గడ్డి మొత్తం వస్తుంది, పెరడు కూడా మంచిగా ఉంటుంది సార్. మనకు రైతుకు సేఫ్ అవుతుంది, గడ్డి మొత్తం చచ్చిపోతుంది. అంటే ఈ పీచు దశలో మరి ఇప్పుడు మీరు పీచు దశలోనే ఉందా? పీచు దశ రాలేదు సార్. ఇంకా 1 మంత్ అయితే పీచు దశ వస్తుంది సార్. ఇప్పుడు నెల అయిదాని వేసి ఇంకొక నెల వరకు పీచు దశకు వస్తుంది. ఆ పీచు నుంచి నెల వరకు మొత్తం క్లోజ్ అప్ అవుతుంది. 90 డేస్ 100 డేస్లో 90 డేస్లో 90 నుంచి 100 డేస్ 90 నుంచి 100 డేస్లో స్వీట్ కార్న్ కంకి మొత్తం మార్కెట్కి వెళ్ళిపోతుంది సార్. అంతే. అంటే ఇక్కడ లోకల్గానే వాటిని విక్రయిస్తారా లేకపోతే లోకల్ పంపిస్తా? ఎవరైనా కావాలంటే బయట వరంగల్ కానీ ఇట్లా పసరా 8 తాడువై
మంగపేటకి ఎక్కువ నుంచి బాగా ఎక్స్పోర్ట్ అవుతుంది సార్. ఎక్కువ నుంచి పంపిస్తా. అంటే వరంగల్కు పంపిస్తారా? వరంగల్ కూడా పంపిస్తాం సార్, మార్కెట్కే అట్లా సార్. అంటే సాధారణంగా ఎంత నీటి సౌకర్యాన్ని కల్పించాలి వీటికి? మరి ఇప్పుడు అది మంచిగా ఏపుగా పెరిగి గింజ మంచిగా మనకు టేస్ట్గా మనకు రుచిగా రావాలంటే మనకు కంకి ఆ పెరడు యొక్క గుణం తెలుస్తుంది. పెరడు వల్లినప్పుడు కానీ ఆ టైంలో నీళ్లు కట్టడం వల్ల కంకి ఏపుగా పెరుగుతుంది సార్. అది ఆ కంకి పెరడు వల్లిన స్టేజ్లో నీళ్లు కడితేనే ఆ కంకి ఏపుగా పెరుగుతుంది. ఎప్పటి నీళ్లు కట్టడం వల్ల కూడా కంకి ఎక్కువ పెరగదు. నువ్వు టైంకి కట్టకపోతే కూడా కంకి ఎక్కువ ఉండదు, చిన్నగా ఉంటుంది కంకి. అంటే సాధారణంగా మనం ఎప్పుడెప్పుడు నీటి సౌకర్యం కల్పించాలి? వారానికి ఒకసారి అలా ఇతర ఆ మొక్కజొన్నకు దీనికి తేడా ఏంటి? వారానికి ఒకసారి ఇవ్వాలి సార్. వారానికి ఒకసారి 15 రోజులకు 20 రోజులకు ఒకసారి కట్టాలి సార్. 15-20 రోజులకు ఒకసారి. ఎండాకాలం అయితే 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి కట్టాలి. దగ్గర కట్టాలి. ఇప్పుడు ఎందుకంటే ఇట్లా తేమ శాతం ఎక్కువ ఉంటుంది కదా భూమిలో తేమ శాతం ఉంటుంది కాబట్టి 5 రోజులు ఎక్కువ అయినా కూడా ఏం కాదు. ఎండాకాలం అయితే భూమిలో గ్రౌండ్లో వాటర్ కిందికి పోతాయి కాబట్టి కొంత 10 రోజులకు ఒకసారి కట్టడం వల్ల మొక్కకు బలం ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అంటే ఇది గింజ మంచిగా రుచికరంగా వచ్చేలా మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ విధంగానైతే మనకు మంచిగా గింజ వచ్చే అటువంటి అవకాశం ఉంటుంది? లాస్ట్ స్టేజ్లో పీచు స్టేజ్లో మంచి పిండేసి ఇంత వాటర్ కరెక్ట్ టైం కడితే కంకి ఏపుగా పెరిగి పెద్దగా ఉంటుంది సార్. దాంతోపాటుగా గింజ కూడా రుచి వస్తుంది అంతే. దాంట్లో చేసేది అయితే అది ఒకటే సార్, వాటర్, పిండి, పొటాషియం, యూరియా కంకి గట్టి పక్వానికి వచ్చి గట్టిగా ఉంటుంది సార్. మరి ఇతర పంటకును ఈ పంటకు మధ్యన ఉన్నటువంటి డిఫరెన్సు ఏ విధంగా మనం గమనించవచ్చు లాభదాయకమని? ఎందుకంటే చాలామంది రైతులు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇట్లా పండిస్తున్నారు కాబట్టి, మళ్ళీ ఇది ఏ సమయంలోనైనా వేసుకునే పంట కాబట్టి ఈ రెండింటికి మధ్య ఏ విధమైన తేడాలు ఉంటాయి? లాభంలో ఏ విధంగా లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుందో చెప్పండి. దానికి తేడా ఒకటే సార్, దాంతో రిస్క్. ఎందుకంటే మామూలు మొక్కజొన్నకి ఏంటంటే అది 120 డేస్ పంట, అది మళ్ళీ మిషన్ గోశాల మళ్ళీ మార్కెట్ పట్టాలి. ఇది డైరెక్ట్ 90 డేస్ నుంచి 100 డేస్ పంట డైరెక్ట్ మార్కెట్కి పచ్చికంకే పంపుతాం సార్. ఇది ఎండు కంకి ఉండదు, డైరెక్ట్ పంచకంకినే మార్కెట్ కొడతాం కాబట్టి రైతుకు సేఫ్ ఉంటుంది. 10 డేస్ 20 డేస్ సేఫ్ అవడం వల్ల మా భూమి సారవంతం అవుతుంది, మళ్ళీ వేరే పంటకు అనుగుణంగా ఉంటుంది. అది అట్లా కాదు కదా, మినిమం 120 డేస్ కావాలి. అది మార్కెట్ కాదు. ఒకవేళ మిషన్లు రాకపోతే, హార్వెస్టర్లు అంటే రాకపోతే చేత కోయాలి, మళ్ళీ వేరే మిషన్లు వేయాలి, మళ్ళీ జొన్లు పట్టాలి, పట్టుకుపోయి మార్కెట్కి వేయాలి. అది ఏందక్క 120 అన్న కాడ 150 డేస్ పడుతుంది ఒక పంట. కాబట్టి అది సంవత్సరం 2 పంటలకే అనుకూలంగా ఉంటుంది. ఇది సంవత్సరానికి 365 రోజులల్లో 100 రోజులు వేసుకుని కూడా ఇంకొక 65 రోజులలో వాళ్ళ రైతు వేరే అంటే దాన్ని సేంద్రియం చేసుకో భూమిని సారవంతం చేసుకుంటాడు. కాబట్టి 3 పంటలు మాత్రం అనుకూలంగా పండుతుంది సార్ ఈ స్వీట్ కార్న్. ఆ మామూలు పెరడు మాత్రం 3 పంటలకు అనుకూలంగా ఉండదు. అట్లా అంటే సాధారణంగా ఒక ఎకరంలో ఎన్ని కంకులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ఆ కంకుల ద్వారా మరి ఒక్కొక్క దానికి 10 రూపాయలు చొప్పున అంటే ఎంత బెనిఫిట్ మీరు ఆశించే అవకాశం ఉన్నది? మినిమం అంటే ఒక 1,00,000 రూపాయల ఆదాయం అయితే వస్తుంది సార్. నాకైతే గుర్తులేదు. ఎకరాన 1,00,000 రూపాయల ఆదాయం అంటే ఖచ్చితంగా వస్తుంది. 1,00,000 రూపాయలు కంకులు అన్నీ అమ్మేసరికి 1,00,000 రూపాయలు అయితే గ్యారంటీ వస్తుంది సార్. అందులోకి ఒక 20,000 పెట్టుబడి పోయినా రైతుకు 60,000 70,000 ఖచ్చితంగా ఉంటుంది సార్. ఆ పంటతో మొక్కజొన్నతో పోలిస్తే మరి ఇది ఈ విధంగా లాభదాయకమేనా? చాలా లాభదాయకం కాబట్టి నేను ఆ కంకి వేసి నేను నష్టపోయినా, ఈ కంకి ద్వారా నాకు ఒకసారి లాభం జరిగింది కాబట్టి ఈ స్వీట్ కార్న్ పండియాలని అనుకుని నాకున్న ఎకరంలో స్వీట్ కార్న్ పండిస్తాను సార్. చాలా సంతోషం. మరి ఇతర సాంప్రదాయ మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా మరి స్వీట్ కార్న్ మొక్కజొన్న సాగు చేస్తూ మరి అధిక లాభాలు పండించేటువంటి అవకాశం ఉందని, ఈ స్వీట్ కార్న్ మొక్కజొన్న సాగు చేసే విధానం గురించి చాలా చక్కగా సమాచారాన్ని వివరించారు. మరి కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు గాను మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కుమారస్వామి గారు, నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. శ్రోతలు ఇంతవరకు స్వీట్ కార్న్ సాగులో అనుభవాలు, పరకాల మండలం వెల్లంపల్లి గ్రామ రైతు ఏకు కుమారస్వామి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి శ్రీగంధం సాగులో అనుభవాలు. పరకాల మండలం నాగారం గ్రామ రైతు పసుల ఆదినారాయణ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య గారు. ఈరోజు పరకాల మండలం నాగారం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో
శ్రీగంధం సాగు చేసే రైతు పసుల ఆదినారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. మరి ఈ శ్రీగంధం సాగు చేయడం ఎట్లా, అట్లాగే దీనివల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి రైతులకి, మరి రెగ్యులర్గా ఏ విధమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి పరిస్థితులలో మాత్రమే దీనికి ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని అతను చెప్తున్నాడు. ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి ఈ ఆదినారాయణను పరిచయం చేసుకొని తన యొక్క అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఆదినారాయణ గారు. నమస్కారం అండి. చెప్పండి, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? నాకు 3 ఎకరాల భూమి ఉందండి. అందులోనే పంట సాగు చేస్తున్నాను. 1 ఎకరము. అంటే ఇది ఏ రకమైనటువంటి భూమి? మా సైడు చిలక అంటారండి. చిలక భూమి మాది. అంటే నల్లరేగడా లేక? చిలక అంటే మామూలుగా ఇసుక నెల అంటారు. ఇసుక మట్టితో దుబ్బ భూమి. ఓకే, మరి ఈ భూమిలో మీరు ఏ రకాలైనటువంటి పంటలను సాగు చేస్తున్నారు? ప్రస్తుతము ఇప్పుడు ఏ రకమైన పంట సాగు చేయట్లేదు. ఇంతకు 10 సంవత్సరాలకు ముందు మేము పల్లీలు, నువ్వులు, పెసళ్ళు, పత్తి, మిర్చి, వరి ధాన్యాలు ఇవన్నీ పంటలు పండించేవాళ్ళము. తర్వాత పంటలు అందరూ ఒకే రకమైన పంటలు వేయడం వల్ల మేము దానిలో సరైన గిట్టుబాటు ధర రాక, సరైన పంట మాకు ఆదాయం రాక ఉండేది. తర్వాత ఆలోచించి ఒక వ్యక్తిని సంప్రదించగా అతను చెప్పిన దాని ప్రకారంగా మేము ఫస్ట్ గంధం తోట పెట్టాలి. గంధం తోట పెడితే మంచి ఇది ఉంటుంది. 2003లో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది చెట్లు పెట్టుకోవడానికి. శ్రీగంధం కానీ ఎర్రచంద్రం కానీ అంతరించిపోతుంది, అంత దొంగల బెడద ఉంది అంటే మాకు చెప్పడం వల్ల, అతను చెప్పడం వల్ల మేము ఈ శ్రీగంధం ఎర్రచంద్రం పెట్టిన ఒక ఫ్రెండ్ ఉండే శ్రీనివాస్ రెడ్డి అని, ఈ గంభీరావుపేట కామారెడ్డి దగ్గర ఉండే అతను చెప్పడం వల్ల నేను ఇవి, అంటే అతని యొక్క సలహా మేరకు అతను కూడా ఈ శ్రీగంధం సాగు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా అతని యొక్క సలహా మీద ఈ శ్రీగంధం పెట్టారు. అంటే ఇది 10 సంవత్సరాలు ఉందా ఇప్పుడు వయసు? ఇప్పుడు ఒక 6 సంవత్సరాలు అవుతుంది. ఇంతకు ముందు సార్ మేము ఈ 10 సంవత్సరాల క్రితం మీరు ఇతర సాధారణ పంటలు పండించేవారు? అవునండి. కానీ తర్వాత దీని యొక్క విశిష్టత, అలాగే లాభదాయకం ఏ విధంగా ఉంటుందనే విషయాలను తెలుసుకొని ఇప్పుడేమో శ్రీగంధం సాగు చేస్తున్నారు. అవును సార్. రైట్. అయితే ఎన్ని ఎకరాలలో దీన్ని పెట్టారు? ప్రస్తుతం 2 ఎకరాలలో పెట్టాను సార్. ఇది ఎకరానికి వచ్చేసి ఈ చెట్లు 150 నుండి 200 మొక్కల వరకు పడతాయి సార్. ఇవి 2 ఎకరాలు అంటే దాదాపు నేను 350 మొక్క పెట్టాను సార్. కొన్ని అటు ఇటు పోను టేకు మొక్కలు ఉండడం వల్ల చుట్టూ బార్డర్లో టేకు మొక్కలు పెట్టాను. టేకు మొక్కలు పెట్టిన తర్వాత ఆ మధ్యలో మొత్తం అంతా శ్రీగంధం చెట్లు పెట్టడం జరిగింది. శ్రీగంధం చెట్లు ఒకటే కాదండి, దానికి సరిపడా ఈ సపోర్ట్ ప్లాంట్స్ ఉంటాయి, హోస్ట్ ప్లాంట్స్ అని ఉంటాయి. అవి నేను వేప, సరుగుడు, ఇవేంటి అవిసె అక్కడొకటి పెట్టడం వల్ల చెట్లు బాగా వస్తాయని, అవి సపోర్ట్ ఆ చెట్టు కూడా సపోర్ట్ చెట్టు ఉండడం వల్లే చెట్టు ఎదుగుతుంది సార్. అది అట్లా అది పెట్టి ఇప్పుడు వాటిని ఇప్పుడు దగ్గర ఇప్పుడు అవి ఎదగబట్టి 6 సంవత్సరాలు అవుతుంది సార్. అది ఇప్పుడు మనకు మీ పంట పొలాన్ని గమనించినట్లయితే ఇక్కడ టేకు చెట్లు కనిపిస్తున్నాయి. ఈ శ్రీగంధంతో పాటు మరొక రకమైనటువంటి చెట్లు కూడా కనిపిస్తున్నాయి. ఇవేంటి ఇవి సార్? ఇవి టేకు సపోర్ట్గా. ఈ చెట్టు, ఈ శ్రీగంధం చెట్టు బ్రతకాలంటే ఈ చెట్టు స్వతహాగా బ్రతికే చెట్టు కాదు సార్. ఇది ఒక చెట్టు పైన ఆధారపడి బ్రతికే చెట్టు అనమాట. హోస్ట్, దీనికి తప్పకుండా ఒక హోస్ట్ ప్లాంట్ కావాలి. అంటే ఏదైనా ఒక మొక్క, పండ్ల చెట్టు కావచ్చు, ఇంకా వేరే చెట్లు కావచ్చు. అంటే దీనికి సరి అయిన మొక్క ఏంటంటే అందరు పెట్టేదంటే సర్వి, వేప, కరంజీ అంటారు హిందీలో కరంజీ. ఈ చెట్లు బాగా ఈ హోస్ట్ ప్లాంట్గా ఈ చెట్టుకు బాగా పనిచేస్తాయి సార్. అయితే నేను దీనికి సపోర్ట్గా ఆ చెట్టు ఉండడం వల్లనే 60% దాని నుంచే దానికే వచ్చిన పోషకాలను దాని ఏరుకు దీని యొక్క ఏరుపై గుచ్చుకొని దానిలో ఉండే పోషకాలు తీసుకొని ఇది బ్రతుకుతుంది సార్. ఇది స్వతహాగా బ్రతికే చెట్టు కాదు ఇది. సరే, మరి ఇప్పుడు దీన్ని సాగు చేసే విధానం గురించి చెప్పండి. మీరు అది 6 సంవత్సరాలుగా ఈ శ్రీగంధం సాగు చేస్తున్నారు కదా, దీన్ని సాగు చేసే విధానం, అలాగే ఇక్కడ మరి డీకంపోస్ట్ తయారు చేసే మిషన్ కూడా మీ దగ్గర ఉన్నట్టున్నది. మరి చక్కగా ఉంది, ఇక్కడ మంచి వాతావరణం ఉన్నది ఈ చెట్లల్లో. ఏంటి ఇది, ఎట్లా శ్రీగంధం సాగు చేయడంలో మీకు అనుభవం ఉన్నదో చెప్పండి సార్. ఫస్ట్ నేను గంధం మొక్కలు పెట్టమంటే నేను ఏం చేశానంటే మా ఫ్రెండ్ చెప్పడం వల్ల శ్రీగంధం కాకుండా ఎర్రచంద్రం తీసుకొచ్చి పెట్టాను సార్. అయితే ఎర్రచంద్రం కూడా ఎందుకు పెట్టానంటే చెప్తే ఏదైనా గంధమే కదా,
మరి శ్రీగంధం అయితేనో దానికి సపోర్ట్ హోస్ట్ ప్లాంట్ ఉండాలి. దీనికైతే ఎర్రచంద్రానికి అయితే హోస్ట్ ప్లాంట్ అవసరం లేదు. బాగా ఉంటే అంటే సరే అని తీసుకొచ్చి పెట్టాను. పెట్టిన తర్వాత 2018లో వీటికి సంబంధించి ఈ దూలపల్లి, హైదరాబాద్లో ఉండే దూలపల్లి ఫారెస్ట్ ఆఫీస్లో ఎర్రచంద్రానికి శ్రీగంధానికి సంబంధించి ట్రైనింగ్ ఇస్తున్నామంటే మా ఒక ఫ్రెండ్ సుశీల్ రెడ్డి అని అతను చెప్పడం వల్ల మేము అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాం సార్ అక్కడ. అయితే వీటికి ఎర్రచంద్రానికి మార్కెటింగ్ లేదు. ఇవి దాదాపు ఒకవేళ ఉన్నా కానీ ఇవి 10 వాటికి అంటే కొనేవాడేవాడు చైనా వాడే కొంటాడు. వీటికి ఇవి 70 సంవత్సరాలకు క్రాప్ వస్తుంది. ఇప్పుడు రాదు అది. ఒకవేళ రావాలంటే ఇది శేషాచలం కొండలనే వస్తుంది. ఇప్పుడు దీనికి మార్కెటింగ్ కూడా లేడు. కాబట్టి దీన్ని పెట్టడం వల్ల మీకు నష్టం జరుగుతుంది తప్ప లాభం ఉండదు. శ్రీగంధం పెట్టుకోండి. శ్రీగంధం పెట్టుకుంటే మంచి లాభదాయకం ఉంటుంది. పిల్లల పెళ్ళిళ్ళకి కానీ పిల్లల భవిష్యత్తు చదువులకు కానీ మంచిగా అవసరానికి వస్తుంది. అలాగే ఇక్కడే మన నల్లగొండలో ఇస్తారం రెడ్డి అని ఒక అతను ఉన్నాడు. అతను 18 చెట్లు పెట్టడం వల్లనే 36 లక్షలు వచ్చినాయి. మీరే వినండి అని అప్పుడే మాకు వినిపించాడు అతనితోని. మేము అతని మాటలు వినడం వల్ల మేము ఇన్స్పైర్ అయ్యి అప్పుడు చెట్లు తీసుకొచ్చి పెట్టడం జరిగింది సార్. అవి శ్రీగంధం చెట్లు మామూలుగా నేను 10 ఫీట్ల కోటి చెట్లు పెట్టుకుంటూ పోయాను సార్ నేను. అట్లా పెట్టడం వల్ల చెట్టుకు మళ్ళీ ఎడమ అది ట్రాక్టర్కి ఇట్లా నడవడానికి ఇబ్బంది అయ్యేది. అందువల్ల ఒక మధ్యలో ఒక చెట్టు ఒక లైన్ తీసేసాను. అట్లా అక్కడ లైన్ తీసేస్తే ఇప్పుడు 15 ఫీట్లకు ఒక లైన్, 15 ఫీట్లకు అది వెడల్పులు వచ్చేసి 15 ఫీట్లు, పొడవులు వచ్చేసి 12 ఫీట్లకు ఒక మొక్క, 17 ఫీట్లకు ఒక మొక్క పెట్టాను సార్. మధ్యలో 12 ఫీట్ల మధ్యలో ఒక సపోర్ట్ ప్లాంట్ పెట్టాను సార్. సర్వీ మొక్క పెట్టాను సార్. అవి ఇప్పటికి వచ్చేసి 6 సంవత్సరాలు అయింది సార్. వేరే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే దీనికి మార్కెటింగ్ బాగానే ఉంటుంది. అన్ని దేశాలకెల్లా, ప్రపంచ దేశాలకెల్లా మన ఇండియాలో ఉండే పంటకు మంచి విలువ ఉన్నది. కాబట్టి ఇది పెట్టండి. మంచి ఇప్పుడు 2003లో చూసుకున్నట్లయితే 6,000 రూపాయలు ఉందంట సార్. 2015లో అతను ఇస్తారం రెడ్డి అమ్మినప్పుడు ఒక కిలో చావకు 6,000 రూపాయలు ఉన్నదని చెప్పాడు. 6,500 రూపాయలు ఉన్నదని చెప్పారు. అంటే ఇది చావగా మారిన తర్వాతనే దీనికి కోత చేస్తారు? అవును సార్. ఇప్పుడు రాదు అది. ఇది దగ్గర 7, 8, 9 సంవత్సరాల వరకు కూడా ఇది చావకు రాస్తారు చెట్టు. 7, 9 సంవత్సరాలు వస్తుంది ఇది మరి చావకు? 9 నుంచి 10 సంవత్సరాల తర్వాతనే చావ స్టార్ట్ చేస్తారు. చావ మన తెలంగాణలో చాగ అంటారు. 10 సంవత్సరాల తర్వాత చావ స్టార్ట్ అయింది. 15 సంవత్సరాలు లోపల ఉన్న భాగం 10 నుంచి 15 సంవత్సరాలు. మీది వచ్చేసి పొట్టు వచ్చేసి బార్క్ బోర్ అంటారు సార్. లోపల సాఫ్ట్ బోరరు, లోపల ఇంకా సాఫ్ట్ వుడ్, ఇంకా పైన ఉన్నదేమో హార్డ్ వుడ్ అంటారు సార్. అది దాన్నే చావ అంటారు. లోపల ఉన్న భాగం ఉపయోగంలో ఉంటుంది, అలాగే పైన ఉన్న భాగం కూడా ఉపయోగంలోకి వస్తుంది. మరి అవును సార్. ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు? దీన్ని మరి ఈ సెంటులకు కానీ దీని యొక్క ఆయిల్ క్యాన్సర్కు కూడా పనిచేస్తున్నాడు సార్. అంటే మెడిసిన్గా ఉపయోగపడుతుంది. సోప్స్ కానీ, దైవ కంకార్యాలకు కానీ ఇవన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది సార్. దీన్నే ముఖ్యంగా అందరూ వాడుతున్నారు. అసలు ఇది చాలా తక్కువ ఉంది సార్ ప్రపంచంలోకెల్లా. ఇది ఉత్పత్తి చాలా తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు దీనికి విలువ అనేది బాగా పెరిగింది. అట్లా అంటే ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది. ఇంకా ఎన్ని సంవత్సరాలకు దీన్ని కోసే అవకాశం ఉంటుంది? నేను ఇప్పుడు 6 సంవత్సరాలు అంటే ఇంకొక 9 సంవత్సరాల వరకు క్రాప్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. అంటే మనకు వచ్చేది 9-10 సంవత్సరాల తర్వాత అది చావ స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు అప్పటి వరకు ఇది చెట్టు ఎందుకు పనిచేయాలి, దాన్ని పెంచుకోవాలి మనం. ఇప్పుడు మీరు తమరు అన్నట్టుగా ఏదో డీకంపోస్ట్ ఏమో పెట్టారన్నారు కదా, ఎరువు ఇక్కడ కనిపిస్తుంది కదా సార్. అది ఏంటంటే డ్రమ్ములో 200 లీటర్ల డ్రమ్ములో ఏ ఎరువులను వీటికి వాడుతుంటా అంటారు రెగ్యులర్ గా వాడుతుంటారు? శరత్ చంద్రను ఎవరు అతను నుండి WSD వేస్ట్ డీకంపోజర్ ఇది తయారు చేశారు సార్. దాన్ని తీసుకొని వచ్చి నేను ఈ డ్రమ్ము నిండా వాటర్ పట్టి ఇందులో బెల్లం ఒక 2 నుంచి 3 కిలోల బెల్లం వేసి దీన్ని ఈ వేస్ట్ డీకంపోజర్ వేసేసి లిక్విడ్ సార్ ఇది వేసి కలిపేసి ఒక 17-8 రోజుల తర్వాత అప్పుడు మనకు మంచి సువాసనతో కూడిన కంపోస్ట్ తయారవుతుంది సార్. ఇది 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా ఇస్తాను సార్. దీనికి ఇది చేయడం వల్ల చెట్లు కూడా మంచి గ్రోతింగ్ వస్తుంది సార్. ఇది ఎలాంటి కీటకనాశనం కూడా ఆశించడం లేదు సార్. మంచిగా ఇంప్రూవ్ అవుతున్నాయి చెట్లు. వేరే కూడా వీటికి యూరియా కానీ DAP కానీ వేయడం లేదు సార్. ఇదే ఇస్తున్నాను. చెట్లు కూడా బాగా. ఏ రకమైనటువంటి ఎరువులు చేపట్టద్దా? ఏ రకమైనటువంటి ఎరువులు కూడా వేయట్లేదు సార్. ఖర్చు కూడా లేదు ఇప్పుడు. ఏ ఖర్చు కూడా లేదు. ఒకటి వస్తుంది సార్. స్టంబోర్ అని ఒకటి వస్తుంది. ఆ చెట్టుకు ఓల్ చేసేసి అది దాంట్లో ఉండే చావను తింటా ఉంటుంది అన్నట్టు. అది ఎక్కడైతే దాన్ని చెట్టు మొదట పిప్పు పడుతుందో దాన్ని గమనించి మనం ఇంజక్షన్ ద్వారా మన ఇది
క్లోరోపైరిపాస్ మెడిసిన్ 1 లీటర్ నీటికి ఒక 200 గ్రాములు 2 ml మెడిసిన్ అందులో కలిపేసి ఇంజెక్షన్ ద్వారా తీసేసి దానికి ఎక్కడైతే రంధ్రం నుంచి పడుతుందో అక్కడ రంధ్రంలో ఇంజెక్ట్ చేసేసి దాన్ని మట్టితో కూడిపేసి తర్వాత వెంటనే ఆ వాసనకు అది చనిపోతుంది సార్. అది గమనిస్తూ ఉండాలి ఎక్కడెక్కడ పడుతుందో. అది 3 సంవత్సరాల తర్వాత అసలు ఈ స్టంప్ బోరర్ కూడా రాదు సార్. 3 సంవత్సరాల లోపు ఉన్న చెట్లకు మాత్రమే ఈ స్టంప్ బోరర్ వస్తుంది సార్. అంటే ఇది కాకుండా ఇంకేదన్నా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది? ఇంకా ఎలాంటి వ్యాధులు రావు సార్. కాకపోతే దీనికి బాగా ఎండ తగలాలి. 45 degrees ఉన్న పర్వాలేదు కానీ ఎండ తగలాలి. నీడ ఉంటే మాత్రం చెట్టు ఎదగదు సార్. ఇది నీడ ఉండకూడదు. నీళ్లు మాత్రం ఒక 7 నుంచి 7 సంవత్సరాల వరకు 2 ల్యాటర్లు వేసేసి దానికి ఇటుపక్క అటుపక్క 1 ఫీట్ వెడల్పుతోని 2 ల్యాటర్లు వేసేసి డ్రిప్ ద్వారా వాటర్ ఇవ్వాలి. రోజు కాకుండా 2 రోజుల కోసమైనా వాటర్ ఇస్తూ ఉండాలి 7 సంవత్సరాల వరకు. తర్వాత 7 సంవత్సరాల తర్వాత 7 నుంచి 12 సంవత్సరాల వరకు ఒక సమ్మర్లో మాత్రమే ఇవ్వాలి సార్ వాటర్ దీనికి. అట్లా ఇచ్చిన తర్వాత 12 సంవత్సరాలు అయిన తర్వాత ఇక దానికి వాటర్ అనేది ఇవ్వకూడదు సార్. తనకు తానే చంపుకొని ఒళ్ళును చంపుకొని చావ తయారు చేసుకుంటాం సార్. అది అట్లా చావ చెట్లు. అవును సార్. అది ఇప్పుడు మార్కెటింగ్ సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయా మరి? ఇక్కడ అంటే మన తెలంగాణలో హైదరాబాద్లో ఉంది సార్, కర్ణాటకలో ఉంది. మీకు చివరికి ఎంత లాభదాయకమని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు 2015లో 6,000 అమ్మిండు అతను 1 కిలోకి. నేను ఎక్స్పెక్ట్ అంటే ఇప్పుడు చెట్టుని పెంచుకోవడమే ముఖ్యంగా నేను ఆలోచిస్తున్నాను సార్. లాభదాయక వస్తుందని ఆలోచించలేదు సార్. ఫస్ట్ మనకు చెట్టు ఎదగాలి. నేను ఎంతవరకు పని చేశాను అనేది నా హృదయానికి కష్టపడ్డారనేది కావాలి ఫస్ట్. తర్వాత పంట వస్తుందా రాడనేది తర్వాత సంగతి సార్. అది మాత్రం చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో పని చేస్తున్నాను. అయితే మనకు పంట మనిషికి రావాలంటే మనం సంకల్పంతో పని చేయాలి సార్. 1 ఎకరాన 400 మొక్కలు పెట్టామంటే సార్ 400లలో ఒక రైతుగా మనకు వచ్చేది 200 మొక్కలే దక్కుతాయి అనుకోవాలి. 200 మొక్కలు దక్కుతే ఒక చెట్టుకు వచ్చేసి గవర్నమెంట్ రేటు ప్రకారంగా 70 కిలోలు వస్తుందంట సార్ చావ ఒక చెట్టుకు. అట్లా కాదు, మనం 30 కిలోలనే ఉందాం సార్. 30 కిలోలు వస్తుంది అనుకోవాలి. ఒక రైతుగా 30 కిలోలే వస్తుంది అనుకుందాం. అయితే ఇప్పుడు దాదాపు 12,000 నడుస్తుంది సార్ ఒక ఏది చావ 1 కిలోకు బయట మార్కెట్లో. సరే 12 నుంచి 15 నడుస్తుంది. అది అవసరం లేదు. ఇంకా ప్రైవేట్లో అమ్ముకుంటే 20,000 కూడా నడుస్తుంది అంటున్నారు. మనకు తెలియదు అది. సరే 6,000 వేసుకుందాం సార్. 6,000 అంటే కానీ 3 6 18 1,80,000 రూపాయలు ఒక చెట్టుకి వస్తుంది. మీద బార్క్ బోరరు, సాఫ్ట్ బోరరు, అవంతా సాఫ్ట్ వుడ్, బార్క్ వుడ్ ఇదంతా అమ్మినా కూడా దాన్ని కలుపుకొని ఒక 20,000 మొత్తం కలిపి ఒక 2 లక్షల రూపాయలు చెట్టుకుంటుంది సార్. 400 మొక్కల్లో 200 దక్కినా కానీ 200లలో ఒక చెట్టుకు 2 లక్షలు ఉన్నా కానీ 200 మొక్కలు 4 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది సార్. సరే 4 కోట్లు అవసరం లేదు సార్. 1 కోటి రూపాయలు రాదా సార్? 1 కోటి రూపాయలు అవసరం లేదు సార్. 50 లక్షలు 15 సంవత్సరాలు 50 లక్షలు రాదా సార్? 18 చెట్లు పెట్టిన ఇస్తారాం రెడ్డి గారు 36 లక్షల రూపాయలు సంపాదించాలంటే నేను 350 మొక్క పెట్టిన వ్యక్తిని నాకు కనీసం ఒక 10-20 లక్షలను రావా సార్? ఒక 30 లక్షలు రావా? మీరు ఇంత అంచనా వేసుకున్నారు? అంత అంచనా వేసుకొని చేస్తున్నాను సార్. నేను కష్టాన్ని నమ్ముకొని. చాలా సంతోషం. మరి ఈ నూతనంగా శ్రీగంధం సాగు చేస్తూ మరి ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ శ్రీగంధం సాగు చేయడంలో మీకున్నటువంటి అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆదినారాయణ గారు నమస్కారం. నమస్కారం సార్. ఇంతవరకు శ్రోతలు శ్రీగంధం సాగులో అనుభవాలు పరకాల మండలం నాగారం గ్రామ రైతు పసుల ఆదినారాయణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. కిసాన్ భాయియో गांठ बांध लो बात बहुत है काम की समृद्धि के पैगाम की मिट्टी के मिजाज को समझो मिट्टी के हर राज को समझो मिट्टी की तुम जांच कराओ मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ कभी मुनासिब बीज लगाओ सही किस्म की खाद ले आओ जितनी जरूरी उतनी डालो सही मात्रा खुद पहचानो इसको अपना मंत्र बना लो मिट्टी की सेहत तो जानो बात बहुत है काम की कम लागत अधिक वरदान की किसान भाइयों गांठ बांध लो आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.